నమస్తే వెల్కమ్ టు వార్ 2019 ప్రకాశం జిల్లా రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ చీరాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం రాజకీయంపై జిల్లాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఇక్కడ రాజకీయంతో పాటుగా ఇక్కడ పోటీ పడుతున్న రాజకీయ నాయకులే ప్రధాన కారణం. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం కృష్ణమూర్తులు ఇద్దరు రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతూ ఉండటంతో ఇక్కడి రాజకీయం రోజు రోజుకు హీట్ పెంచుతోంది. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు తనకు ఎదురు లేదన్న విధంగా రాజకీయం చేసిన ఆమంచి, అలాగే జిల్లాలోనే తనకు ఎదురు లేదనే విధంగా రాజకీయం చేసిన వ్యక్తితో తలపడటం రాజకీయంగా రసవత్తరంగా మారింది. అలాగే ఇక్కడ చీరాలలో ఉన్న క్యాండిడేట్స్ ని ఒకసారి పరిశీలిస్తే ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్థిగా కరణం బలరాం పోటీ చేస్తూ ఉండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే ఆమంచి 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తర్వాత టీడీపీ అభ్యర్థి పోతుల సునీత మీద గెలుపొందారు. ఇక కాంగ్రెస్ నుంచి దేవరపల్లి రంగారావు, జనసేన నుంచి కట్టా రాజ్ వినయ్ కుమార్ వీరికి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో 2009, 2014లో ఏ పార్టీని ఆదరించాయో ఓసారి పరిశీలిద్దాం. 2009లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 56,600 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. తన సమీప టీడీపీ ప్రత్యర్థి శ్రీనివాసరావుని 11,286 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఇక ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పాలేటి రామారావు 21,482 ఓట్లు సాధించి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. 2014 విషయానికి వస్తే ఆమంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 57,544 ఓట్లు సాధించి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి పోతుల సునీత మీద 10,335 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించారు. ఇక ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో 2014, 2019 మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసాన్ని కూడా ఓసారి పరిశీలిద్దాం. 2014తో పోలిస్తే 2019లో ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2014లో ఈ నియోజకవర్గంలో 1,90,044 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య 1,73,291 మందికి తగ్గింది. ఈ 5 ఏళ్లలో సుమారు 16,753 మంది ఓట్లు తగ్గటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇక్కడ తగ్గిన ఓట్ల సంఖ్య ఏ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొడుతుందో చూడాలి. చీరాల నియోజకవర్గంలో చేనేతలు, యాదవులు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలున్నారు. తదుపరి ఆర్యవైశ్య సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాల వారి ఓట్ల శాతం తక్కువగా ఉంది. వీరిలో ఆర్యవైశ్యులు, చేనేతలు ప్రభావితం చేసే సామాజిక వర్గాలుగా ఉంటాయి. ఆ తర్వాత స్థానంలో ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక చీరాల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల యొక్క బలాబలాలు, వారి ప్రత్యేకతలు, పొలిటికల్ హిస్టరీని కూడా ఒకసారి పరిశీలిస్తే చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కరణం బలరాంను అనూహ్యంగా పోటీలోకి దించి కార్యకర్తలతో నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి ఎన్నికల ముందు వైసీపీలో చేరటంతో చీరాలలో టీడీపీ ఆమంచికి చెక్ పెట్టేందుకు జిల్లాలోనే బలమైన నేత అయినటువంటి కరణం బలరాంను అద్దంకి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసింది. కరణం బలరాం గత 4 దశాబ్దాల కాలంగా ప్రకాశం జిల్లాలో రాజకీయాలు నిర్వహిస్తున్నారు. బలరాంను జిల్లావాసులు ముద్దుగా పెద్దాయన అని పిలుచుకుంటారు. బలమైన సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలే తనను గెలిపిస్తాయని కరణం బలరాం విశ్వసిస్తున్నారు. అలాగే ఇక్కడ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విషయానికి వస్తే ఇండిపెండెంట్ గానే సత్తా చాటిన ఆమంచి ప్రతి వ్యక్తితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను పేరు పెట్టి పిలవగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గా చెప్పుకోవచ్చు. ఇక చీరాల నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో జరిగే రాజకీయం కూడా
అణువణువున అవపోసనం పట్టిన వ్యక్తిగా ఆమంచికి మంచి పేరుంది. ఎవరికైనా నేనే అండగా ఉంటాను అని కొండంత బలమిచ్చి వెన్ను తట్టి నిలబడి రాజకీయం చేయటం ఆమంచి స్టైల్. చీరాల ప్రజల మనస్తత్వం, చీరాల ఓటు బ్యాంక్ పోల్ మేనేజ్మెంట్, ఎన్నికలలో గెలుపు ఓటములు ప్రభావితం చేసే అంశాలు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని ప్రొఫెషనల్ రాజకీయం చేయగలిగే వ్యక్తి ఆమంచి. ఇక చీరాలలో టీడీపీ సానుకూల ప్రతికూల అంశాలను కూడా ఓసారి పరిశీలిద్దాం. ఇక్కడ టీడీపీకి కరణం బలరామే కొండంత బలం. జిల్లాలోని 50 మండలాల్లో ప్రతి మండలంలో కరణం బలరాంకు ఓ ప్రత్యేకమైన వర్గం ఉంది. జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా సరే రాజకీయం చేయగల సత్తా ఉన్న నేతగా కరణంకు గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉంది. కరణం బలరాం రాజకీయాల్లో వర్గ, వర్ణ, కులమత పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేయగల సమర్థవంతమైన నేత అనే పేరు కూడా ఉంది. ఇక చీరాలలో వైసీపీ క్యాడర్తో పాటు బలంగా కనిపిస్తున్నప్పటికీ ముందు కాంగ్రెస్లో, ఆ తర్వాత ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలో చేరిన ఆమంచి ఇప్పుడు వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో ఎప్పుడూ అండగా ఉంటాడనే భావన ప్రజల్లో ఉండటం కొంత ప్లస్ పాయింట్ కానుంది. వైసీపీ నవరత్నాలు, జనంలో జగన్పై ఉన్న ఆదరణ ఆమంచికి కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చీరాల గడ్డపై ఆమంచి వర్సెస్ కరణం బలరాం అన్నట్టుగా సాగుతోన్న ఈ పొలిటికల్ యుద్ధంలో ఎవరిది పై చేయి సాధిస్తారనే దానిపై జిల్లాలో రసవత్తర చర్చ నడుస్తోంది. ఇద్దరు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఇక చీరాల నియోజకవర్గానికి సంబంధించిన టోటల్ పొలిటికల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి AP 24/7 న్యూస్ దిస్ మొమెంట్.